వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోళ్లకుంట అంజనప్ప కామెంట్స్. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తనకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకి, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13న రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారన్నారు. రానున్న అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమని సత్యసాయి జిల్లా అధ్యక్షులు కోళ్లకుంట అంజనప్ప అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడానికి యువత, మహిళలు, బీసీలు, మైనార్టీలు, దళితులు అందరూ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని తరిమి కొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ నిర్ణయించుకుంటున్నారు. మే 13, 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం వీస్తోందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పుల పాలు చేశాడో 15 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని ప్రతి పౌరుని మీద నెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. దీని నుంచి అధిగమించాలంటే ఏదైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు, నవ్యాంధ్రలో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన అభివృద్ధి, యువతకు ఉపాధి, మహిళలకు స్వావలంబన ఇవన్నీ అవసరం. మైనార్టీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి, ఎస్సీల అభివృద్ధి ఇవన్నీ అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి 2024 ఎన్నికలు తెలుగుదేశం మహాకూటమి ప్రభంజనం వీస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా హిందూపురంలో 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నటువంటి హిందూపురం ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే బాలయ్యకు అండగా నిలుస్తున్నటువంటి హిందూపురం ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు ఉన్నత పదవులు కల్పించినటువంటి బాలకృష్ణ గారికి హిందూపురం ప్రజలు తప్పకుండా మంచి తీర్పిచ్చి మళ్ళా హిందూపురం మరింత అభివృద్ధి చెందడానికి బాలయ్య గారు కృషి చేస్తారు.